హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా కేబీఎన్ అగ్రికల్చర్ చూస్తున్నటువంటి రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే తేదీ వచ్చేసి 3/8/2026, 3వ తారీఖు ఆగస్టు నెల 2026. ఈరోజు తుంగభద్ర నదికి, తుంగభద్ర డ్యామ్కి, తుంగభద్ర ప్రాజెక్ట్కి ఇన్ఫ్లో ఎంత వస్తుందని తెలుసుకుందాం. అలాగే తుంగా జలాశయం నుంచి ఎంత అవుట్ఫ్లో అయితే వదులుతున్నారు, ఇంకా తుంగభద్రకి వేరే వరద కానీ సింగల్ బ్యారేజ్ కానీ ఎంత వస్తుంది ఇన్ఫ్లో, మనకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది అయితే తెలుసుకుందాం. ఎగ్జాక్ట్ చెప్తాను. ఒక 10 రోజుల కింద, ఒక 15 రోజుల కింద డైలీ పొద్దున్నే 6 గంటలకి ఫోన్ ఓపెన్ చేయడం చూస్తే ఇన్ఫ్లో చూస్తే 1000 క్యూసెక్లు, 1500 క్యూసెక్లు, 2000 క్యూసెక్లు, 5000, 10,000 ఇట్లా ఇంకెప్పుడు నిండాలరా బాబు అనుకున్న టైంలో అన్నీ కలిసి వచ్చిన కాలం వచ్చినప్పుడు అన్నీ వస్తాయంటారు కదా. ఖచ్చితంగా మనకి ఈ లాస్ట్ మూమెంట్లో ఆగస్టు ఫస్ట్ వీక్లో కలిసి వచ్చిన కాలం తుంగభద్ర డ్యామ్కి ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది. అవతల తుంగా జలాశయం నుంచి వాటర్ అయితేనేమి, ఇతర వరద నది నుంచి అయితేనేమి, సింగల్ డ్యామ్ బ్యారేజ్ నుంచి అయితే అతను వర్షాలు పడుతుండడం అయితేనేమి, ఈ భద్ర కూడా చాలా వరకు ఇన్ఫ్లో కూడా నిన్న 40,000 వరకు వచ్చింది. ఇలా చాలా కలిసి వస్తున్నాయి. ఇన్ఫ్లో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఇన్ఫ్లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 40,000 క్యూసెక్లు అండి మన తుంగభద్ర డ్యామ్కి. అలాగే అవుట్ఫ్లో వచ్చేసి 1583 క్యూసెక్లు. ఇప్పుడు ప్రస్తుతానికి డ్యామ్లో ఉన్న నీరు వచ్చేసి 43 టీఎంసీల 787, 43 అంటే అప్రాక్సిమేట్లీ 44 టీఎంసీలు. ఇది ఇంకా 50% చేరుకోవడానికి ఇంకా 6 టీఎంసీలు బాకీ అయితే మిగిలిన్నాం. అలాగే తుంగా జలాశయం నుంచి 85,000 క్యూసెక్లు అయితే మనకు వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది ఇంకా నా అనలైజేషన్ ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం 25 టీఎంసీలు నీరు మనకైతే వచ్చేదైతే ఉంది. మిగతా 3 రోజుల్లో తుంగభద్ర డ్యామ్కి 25 టీఎంసీల నీరు అయితే చేరుకోబోతుంది. అంటే 43 ప్లస్ 25, 40 అంటే 67, ఈ 70 వరకు టీఎంసీలు అయితే మనకు ఇంకా నెక్స్ట్ 4-5 రోజుల్లో అయితే వచ్చి చేరుతుంది. అప్పుడు 75% సామర్థ్యానికి డ్యామ్ పూర్తి కెపాసిటీకి 75% అయితే చేరుకుంటుంది. కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 75% నీరు వస్తే సాగుకు నీరు అయితే వదులుతామని ఖచ్చితంగా కడాఖండిగా చెప్పేసింది. అలాగే ఈరోజు అన్నీ కలిసి వచ్చాయి. 75% అయితే నీరు అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇంకొక వారంలో, ఈరోజు డేట్ వచ్చేసి 3, 6, 7, 8 కల్లా ఖచ్చితంగా డ్యామ్ అనేది 65 నుంచి 75% వరకు అయితే చేరుకుందంటే ఆశిద్దాం. అలాగే ఈ వరదా నది అంటే హావేరి కాడ వరదా నది అనేది ప్రవహిస్తుంది. అది డేంజర్ లెవెల్ కన్నా ఎక్కువై ప్రవహిస్తుంది. దాంట్లో నుంచి మినిమం అనుకున్న 10,000 క్యూసెక్లు మన తుంగభద్ర ప్రాజెక్ట్ కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే సింగంటలూరు బ్యారేజ్ పేరైతే సింగంటలూరు బ్యారేజ్ ఇది, దాని నుంచి కూడా 10,000 క్యూసెక్లు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ 80,000, 85,000, ఇక్కడ వరదా నది 10,000, ఇక్కడ సింగంటలూరు 10,000, 1,00,000, మినిమం 1,00,000, మ్యాక్సిమం ఇంకా పెరగొచ్చు. నెక్స్ట్ 3-4 డేస్ అయితే మనకి ఇన్ఫ్లో అయితే రావడం జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు, అన్న ఇది నిజమేనన్నా? నిజమే, ఖచ్చితంగా బ్రదర్. రిపోర్ట్స్ ఉంటే మాట్లాడతాం మేము, రిపోర్ట్స్ లేకపోతే అసలు మాట్లాడడం. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. రేపు మళ్ళీ అప్డేట్స్తో మీ ముందుంటాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.